ओम शांति। ओम शांति। इस मुरली में बाबा हमको ये कह रहे हैं, ఈ మురళిలో బాబా మనకి చెప్తున్నారు बाबा के साथ योग लगाने का विधि कैसे चेंज करना है। బాబాతో యోగము చేసే విధిని ఎలా మార్చాలి. अभी तक ज्ञान के आधार पर योग लगाते थे, ఇప్పటి వరకు మనము జ్ఞానము యొక్క ఆధారముతో యోగం చేస్తున్నాము. अभी संबंध के आधार पर, अपनेपन के आधार पर योग लगाना है। ఇప్పుడు నా వారు బాబాని దాని మీద యోగం జోడించాలి. अधिकार से योग लगाना है। అధికారముతో యోగం జోడించాలి. वो योग नहीं है, वो संसार है। అది యోగము కాదు, సంసారం. बच्चे कहते तुम हो मेरे और बाप कहते तुम हो मेरे। పిల్లలు అంటారు బాబా మీరు నా వారని, బాబా అంటారు పిల్లలు నేను మీ వారిని. कैसे मेरापन आ गया। మరి ఎలా నా వారిగా చేసుకున్నారు. ड्रामा में कर्मा का फिलॉसफी भी तो है ना। డ్రామాలో కర్మల యొక్క లెక్క ఖాతా కూడా ఉన్నది కదా. अपने पास से जितना है बाबा को देंगे, बाबा के पास जितना भी है वो आपको मिलेगा। మన దగ్గర ఏదైతే ఉన్నదో అది బాబాకి ఇవ్వటం, బాబా దగ్గర ఏదైతే ఉన్నదో అది మనం తీసుకోవటం. अपने पास जो है वो बाबा के कार्य में बाबा को देना है, अपने कार्य के लिए लेने के लिए नहीं देना है। మన దగ్గర ఏదైతే ఉన్నదో అది బాబా కార్యం కోసం బాబాకి ఇవ్వడం, మన अपने కార్యం कार्य కోసం కాదు. ठीक है, इसीलिए बाबा कहते इन्वेस्ट करना है। అందుకనే బాబా అంటారు పెట్టుబడి పెట్టండి. हाँ, तो हमने जो दिया है बाबा यूज कर रहा है, इसीलिए अधिकार से कह रहे हैं यस बाबा हमने तन दिया, आप आए, आप उसको यूज कर रहे हैं, वो अनुभव हो रहा है, इसलिए बाबा मेरा है। మీరు ఏదైతే ఇచ్చారో అది బాబా ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు అధికారంతో చెప్తున్నారు బాబా దీన్ని ఉపయోగిస్తున్నారు కార్యంలో. अपने मन को, अपने धन को, अपने तन को यूज कर रहा है, ये फीलिंग आपको होना चाहिए। మన మనస్సుని, మన శరీరాన్ని, మన ధనాన్ని పరమాత్ముడు ఉపయోగించుకుంటున్నాడు తన కార్యము కోసము అని ఆ అనుభూతి మనకు జరగాలి. इसीलिए वो आपके बाजू में है, नजदीक में है। वो इसीलिए आपके घर में आया है, आपके साथी है, बाजू में बैठा है। బాబా అందుకే మన ఇంటికి వచ్చాడు, మన పక్కనే కూర్చున్నారు. इसलिए वो मेरा बना है। అందుకని ఆయన్ని మనవారిగా చేసుకున్నాం. हम बाबा का बात नहीं सुनते हैं, लेकिन बाबा जो कहता है वो कर रहे हैं बस। మనం బాబా యొక్క మాట వింటలేదు, బాబా ఏది చెప్తున్నాడు అది మనం చేస్తూ ఉన్నాం. हम बाबा को कुछ नहीं पूछ रहे हैं, बाबा आपको जैसे चाहो वैसे रहो। బాబాని మనం ఏమీ అడగటం లేదు, ఆయన ఎలా ఉంచితే అలా, ఏది చెప్తే అది చేస్తూ వెళ్తున్నాం. सिर्फ आप वहां रहो बस। కేవలం మీరు అక్కడ ఉండండి. बाबा वहां है, सिर्फ ये स्मृति रहना चाहिए। బాబా అక్కడ ఉన్నారు అన్న స్మృతి కేవలం ఉండాలి. मेरा संकल्प उत्पन्न हुआ, उसी सेकंड उस शक्तिशाली स्मृति से, संकल्प से नया जीवन, नया जहान मिल गया। నా బాబా అని అనుకున్నారంటే కొత్త జీవితము, కొత్త సంకల్పము ప్రారంభమవుతుంది. नया दुनिया मिल गई, కొత్త ప్రపంచం కూడా లభించినట్లే, नया संसार मिल गया, కొత్త సంసారం లభించింది, नया फ्रेंड मिल गया। కొత్త స్నేహితుడు లభించారు. तो कितना खुशी होना चाहिए। మరి అప్పుడు ఎంత సంతోషం ఉండాలి మనకు. दुनिया वाले जिनको देखने के लिए ढूंढ रहे हैं वो मेरा हो गया। ప్రపంచం వాళ్ళు ఎవరినైతే చూడాలి, కలవాలనుకుంటున్నారో ఆయన మనం మనవారిగా అయ్యారు. वो अधिकार रहना चाहिए, प्यार रहना चाहिए, मेरापन रहना चाहिए। ఆ అధికారం ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి, నా వారు అన్న భావన ఉండాలి. हमारे लौकिक में भी कितना अधिकार रहता है। మన లౌకికంలో కూడా ఎంత అధికారం ఉంటుంది. मेरा पति ने तो थप्पड़ लगाया है ना, आपको क्या प्रॉब्लम है, मेरा पति है तो इतना अधिकार से कहते हैं। ఒకవేళ భర్త చెంపదెబ్బ కొట్టినా సరే నా భర్త నన్ను కొడితే నీకేంటి అని అడుగుతాం కదా.
और थप्पड़ लगा के दर्द हो रहा है फिर भी पति को सपोर्ट करते हैं। చంపదెబ్బ కొట్టి చంప నొప్పి పుడుతున్నా సరే భర్తనే సపోర్ట్ చేస్తుంది భార్య. और बाबा इतना प्यार दे रहे हैं लेकिन बाबा को सपोर्ट ही नहीं कर रहे हैं, इसका मतलब आपने बाबा को पहचाना नहीं है। మరి బాబా మనల్ని మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు అయినా సరే మనం బాబాని సపోర్ట్ చేయటం లేదంటే మనం గుర్తించలేదు. सब कुछ काम होने के बाद टाइम मिला तो बाबा आएगा, नहीं तो बाबा परंदा में ही बैठा रहेगा। అన్ని పనులు అయిపోయిన తర్వాత మనకి ఏదైనా ఖాళీ ఉంటే అప్పుడు బాబా వస్తారు. అప్పుడు మనం బాబా పరంధామంలోనే ఉంచుతాం. अपना काम होना चाहिए, अपना परिवार का काम होना चाहिए, सभी लोगों को होने के बाद लास्ट में सीरियल फिल्म सब देखने के बाद टाइम मिला तो बाबा याद आएगा। మన మన పని పరివారం యొక్క పని అన్ని పనులు అయిపోయిన తర్వాత అప్పుడు సమయం లభిస్తే అప్పుడు బాబాని పిలుస్తాం. ऐसे बाबा को यूज करेंगे तो बाबा मेरा नहीं बनेगा। అలా బాబాను ఉపయోగించుకున్నట్లయితే బాబా మనవారిగా కారు. पहले बाबा का काम, మొదట బాబా యొక్క పని, बाबा ने जो नियम दिया है, श्रीमत दिया है, उसे फॉलो करना है। బాబా ఏవైతే నియమాలు ఇచ్చారో వాటిని అనుసరించాలి. उसके बाद मेरा, దాని తర్వాత నాది. बाबा को सब कुछ दे दिया तो मेरा कुछ रहता ही नहीं है। అసలు బాబాకి అంతా ఇచ్చేసిన తర్వాత నాది అనేది ఇంకా రాదు. जब तक आप बाबा को नहीं देंगे तब तक बाबा आपका नहीं बनेगा। ఎప్పటి వరకైతే మనదంతా బాబాకి ఇవ్వమో అప్పటి వరకు బాబా మన వారిగా కారు. सच्चाई ये है आपका कुछ है नहीं, उनका ही उनके हाथ में दे रहे हो। వాస్తవానికి సత్యత ఏమిటంటే అసలు మనదంటూ ఏమీ లేదు, ఆయనదే ఆయనకి ఇస్తున్నాము. लेकिन इस स्मृति आने से क्या होता है, కానీ ఈ స్మృతి రావటంతో ఏమి జరుగుతుంది? और सदा के लिए मेरा बाबा इस स्मृति स्वरूप में टिक गए। बाबा क्या कहते हैं, मेरा कहने से बाबा मेरा हो गया। నా వారు అంటంతో బాబా నా వారిగా అయిపోయారు. हाँ, इस बाबा को मैं किसी को भी नहीं दूंगा। ఈ బాబాని నేను ఇంకెవరికి ఇవ్వను. ठीक है, जैसे लौकिक में भी कहता है ना, ये पति मेरा है और किसी के साथ, कोई बहनों के साथ वो नहीं रहना चाहिए। अधिकार से कहते हैं आप उनसे के साथ क्यों बातें करते हो, व्हाट्सएप में कैसे चैटिंग करते हो, मेरे साथ बात नहीं करते हो, उनके लिए टाइम देते हो, झगड़ा करते हैं ना लौकिक पति के साथ। तो ऐसे ही बाबा के साथ में मेरापन करना चाहिए। లౌకికములో కూడా భర్త ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాను, భార్య అధికారంతో ఉంటుంది కదా, వాళ్ళతో వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఎందుకు సమయం ఇస్తున్నారు అని చెప్పేసి, అదే విధముగా బాబా నా వారి అయిన తర్వాత నా ఒక్కరికే బాబా అన్న అధికారం ఉండాలి. तो एक सेकंड भी आप बाबा के बिना नहीं रहना चाहिए। ఒక్క సెకండ్ కూడా బాబా లేకుండా మనం ఉండకూడదు. ठीक है, आपके साथ सदा रहना चाहिए, उसके बाद बाबा जहां चाहिए वहां जाए, लेकिन आपके साथ सदा रहना चाहिए। फर्स्ट प्रेफरेंस आपको। సదా మన తోడుగా ఉండాలి, తర్వాత ఆయన ఎక్కడికన్నా వెళ్ళాలి. तो इतना मेरापन, अधिकारीपन बाबा के साथ आना चाहिए। ఎంతగా నాది అనే స్మృతి ఉంటే అంత అధికారం యొక్క స్మృతి ఉంటుంది. इसको बाबा कहते हैं विचित्र मिलन, निरंतर मिलन। అందుకనే దీన్ని బాబా విచిత్రమైన నిరంతర మిలనము అంటున్నారు. माना बाबा के साथ का जो स्मृति है वो स्वरूप में आपको दिखाई देना चाहिए। బాబా యొక్క స్మృతి ఏదైతే ఉన్నదో అది మన స్వరూపంలో కనపడాలి. जैसे आपने कॉटन कपड़ा पहना है, वो स्मृति रहता है ना, वो अनुभव रहता है ना। एसी में रहेंगे तो वो स्मृति रहता है ना, धूप में जाएंगे वो स्मृति रहता है ना। ऐसे ही स्वरूप में, आत्मा के हर कर्म के रूप में बाबा साथ है, वो फीलिंग होना चाहिए। ఏ విధంగా అయితే మనం కాటన్ వస్త్రాలు వేసుకున్నప్పుడు మనకు స్మృతి ఉంటుంది, ఏ విధంగా అయితే మనం ఏసీలో కూర్చున్నప్పుడు నేను ఏసీలో కూర్చున్నాను స్మృతి ఉంటుంది, ఏ విధంగా అయితే మనం ఎండలో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ఎండలో ప్రయాణం చేస్తున్నాను స్మృతి ఉంటుంది. అదే విధముగా ప్రతి కర్మలో ప్రతి సమయము బాబా నా తోడు ఉన్నాడు అని స్మృతి స్వరూపములో ఉండాలి. देखिए ये स्मृति क्या है, ऐसा नहीं कि मेरे बाद में बिंदु है, मैं बिंदु हूँ, बाबा के साथ में है, ऐसे मन में दोहराना नहीं है और बिंदु को न देखना है। స్మృతి ఎలా అంటే
బాబా బిందువు ఉన్నారు, నేను బిందువునున్నాను, ఆయన నా పక్కన ఉన్నారు, ఇలా కూడా ఉండకూడదు. ठीक है, जैसे आप धूप में जाते हो, भले सूर्य दिखाई नहीं देता है, लेकिन सूर्य का जो क्या है, गर्मीपन का एहसास होता है ना। ఏ విధంగా అయితే మనం ఎండలో వెళ్తున్నప్పుడు ఎండ మనకేమీ కనిపించదు, కానీ ఆ వేడి యొక్క అనుభూతిని మనం పొందుతూ ఉంటాం కదా. वैसे हर कर्म में बाबा का रूप, वो शांत सुख आनंद का रूप हर कर्म में आपको एहसास होना चाहिए। అదే విధంగా మనకు ప్రతి కర్మలో కూడా బాబా యొక్క సుఖము, శాంతి ఇవన్నీ అనుభూతి జరుగుతూ ఉండాలి. उसके लिए बाबा को आ जाओ आ जाओ आ जाओ करके बुलाने का जरूरत नहीं होना चाहिए। దానికోసం బాబాని బాబా మీరు రండి 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 అని పిలవాల్సిన అవసరం కూడా లేదు. और पूछने का भी जरूरत नहीं रहना चाहिए। బాబాని అడిగే అవసరం కూడా ఉండకూడదు. तो इजीली बाबा अपना काम कर रहा है, इतना सहज। సహజంగా చాలా ఈజీగా బాబా తన పని తాను చేస్తున్నారు. जैसे आपके साथ में शरीर है, सदा उस शरीर का स्मृति रहता है ना। ఏ విధంగా అయితే మన ఆత్మతో పాటుగా శరీరం ఉంది, ఈ శరీరం యొక్క స్మృతి మనకు సదా ఉండనే ఉంటుంది. क्यों? ఎందుకని? क्योंकि आत्मा के बाजू में शरीर सदा रहता है। ఎందుకంటే ఆత్మ ఉండబట్టి శరీరం నిలిచి ఉంటుంది. वैसे ही आप अपने मन को बाबा के साथ में रखेंगे तो बाबा रहने के लिए रेडी है। అలాగే మన మనసుని ఎప్పుడు సదా బాబాతో పాటు ఉంచినట్లయితే బాబా ఉండటానికి రెడీగా ఉన్నారు. लेकिन रखने के लिए हम रेडी नहीं है। కానీ ఆయన ఉంచుకోవటానికి మనం రెడీగా లేము. इसीलिए जो स्मृति स्वरूप होना चाहिए वो नहीं हो रहा है। అందుకని ఏదైతే స్మృతి స్వరూపముగా ఉండాలో అది జరగటం లేదు. इसीलिए हमको योग लगाना पड़ रहा है, याद करना पड़ रहा है। అందుకని మనం యోగం చేయాల్సి వస్తుంది, జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. तो स्मृति स्वरूप होने से क्या होता है? మరి స్మృతి స్వరూపముగా అయినట్లయితే ఏమవుతుంది? जैसे कि स्मृति स्वरूप बने तो स्मृति के रिटर्न में समर्थी स्वरूप बने। స్మృతి స్వరూపముగా అయినట్లయితే దానితో పాటుగా సమర్థ స్వరూపులుగా అవుతారు. वर्तमान समय का समर्थ स्वरूप क्या है? వర్తమాన సమయం యొక్క అనుసారముగా సమర్థ స్వరూపం అనగా ఏమి? आज बाबा रिसेंटली बाबा मुरली में क्या कह रहे हैं? ఈరోజు బాబా మురళిలో సమర్థ స్వరూపం అంటే ఏం చెప్తున్నారు? बाप समान बनना है, బాబా సమానముగా కావటము, बाबा को प्रत्यक्षता करना है, బాబాని ప్రత్యక్షం చేయటము, दुनिया को पता चलना चाहिए ब्रह्म कुमारियों का बाबा आया है। ప్రపంచానికి తెలియాలి బ్రహ్మ కుమారిస్ యొక్క బాబా వచ్చారు. सच्चा भगवान ब्रह्म कुमारी सी में ही आते हैं और कहा भी नहीं आते हैं। సత్యమైన పరమాత్ముడు బ్రహ్మ కుమారిస్లోనే వస్తారు, ఇంకెక్కడ రారు. भले भक्तों का जो भक्ति का फल देते हैं, लेकिन प्रत्यक्षता ब्रह्म कुमारियों द्वारा ही होना है, ये अभी आना चाहिए। భక్తులకి భక్తి యొక్క ఫలితాన్ని ఇస్తారు, కానీ పరమాత్ముని యొక్క ప్రత్యక్షత బ్రహ్మ కుమారిస్ ద్వారానే జరుగుతుంది. तो समय के अनुसार सम अर्थ स्वरूप, సమయం అనుసారముగా సమ అర్ధ स्वरूपम, तो उसमें सिर्फ बाबा, बाबा का मन बुद्धि संस्कार, बाबा का तन, बाबा का सेवा, सब कुछ बाबा का है। मैं इसके बीच में मैं नहीं आना चाहिए, मैं और मेरा नहीं आना चाहिए। బాబా యొక్క శరీరము, బాబా యొక్క మనస్సు, బాబా యొక్క సంస్కారము, బాబా యొక్క సేవ, ఇందులో నేను నాది అనేది రాకూడదు. बाबा के कार्य में बीच में थोड़ा सा भी मेरापन नहीं आना चाहिए। బాబాతో పాటుగా బాబాలో నేను అన్నది కొంచెం కూడా రాకూడదు. हाँ, बाबा आपके द्वारा जो कर्म कर रहा है उसका फल का टेस्ट तो कर सकते हो। బాబా మన ద్వారా ఏదైతే సేవ చేస్తున్నారో దాని యొక్క రుచిని మాత్రమే మనం చూడొచ్చు, लेकिन कर्म में बीच में नहीं आना चाहिए। కానీ కర్మల యొక్క మధ్యలో మనం రాకూడదు, నేను అనేది రాకూడదు. दुनिया को क्या भोजन बना रहा है, क्या दे रहा है, कितना दे रहा है, कैसे दे रहा है, उसमें बीच में नहीं आना चाहिए। ప్రపంచానికి బాబా ఏమి ఇస్తున్నారు, భోజనం ఇస్తున్నారా, ఎలా ఇస్తున్నారు, వాటిలో నేను అనేది రాకూడదు.
समय उनको दिया है, जगह उनको दिया है, साधन दिया है, श्वास दिया है, जिम्मेदार सब कुछ दे दिया है। మనము ఆయనకి స్థలాన్ని ఇచ్చాము, శ్వాసనిచ్చాము, సంకల్పాన్ని ఇచ్చాము, అన్ని అతనికి ఇచ్చేసాం. सिर्फ हमको क्या है, हमारे द्वारा जो कर रहा है थोड़ा सा परसेंटेज, माना फील होने के लिए बाबा कर रहा है, वो फील होने के लिए थोड़ा सा अटेंशन बस। కేవలం మనం అనుభూతి పొందడానికి మాత్రమే ఉన్నాం కొంచెం. हाँ, फुल यूज नहीं करना चाहिए। फुल आप ही ले लेंगे तो भविष्य में कुछ भी नहीं बचेगा आपके पास। పూర్తిగా మనం ఆయన ఉపయోగించుకోకూడదు. అప్పుడు మనకు వాళ్ళ కోసం ఏమీ మిగలదు. ठीक है, सब कुछ जो बाबा ने बनाया आपने ही खा लिया तो लोगों को क्या मिलेगा? బాబా తయారు చేసినంత మనమే తింటే ఇంకా బయట వాళ్ళకి ఏమి లభిస్తుంది? तो समर्थ स्वरूप बन गए ना। ఆ సమర్థ స్వరూపముగా అయ్యారా? बने हो या बन रहे हो या बनने वाले हो? తయారవుతున్నారా, అయ్యారా లేక అవుతారా? कमजोर स्वरूप तो नहीं हो ना। బలహీనమైన స్వరూపులైతే కారు కదా. क्वेश्चन, ప్రశ్న, समर्थ स्वरूप किसको कहते हैं, कमजोर स्वरूप किसको कहते हैं? సమర్థ స్వరూపులను ఎవరిని అంటారు, బలహీన స్వరూపులను ఎవరిని అంటారు? एक सेकंड में बाबा कहा, उस सेकंड से बाबा यूज कर रहा है, समझ लो समर्थ स्वरूप। ఒక్క సెకండ్ లో బాబా అన్నాము అంటే బాబా మనల్ని ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే దాన్ని సమర్థ స్వరూపము అంటారు. योग लगाने के लिए बैठे, अनुभव होने में आधा घंटा लगता है, 1 घंटा लगता है, 5 मिनट लगता है, इसको समर्थ स्वरूप नहीं कहते। యోగం చేయడానికి కూర్చున్నాము, అరగంట సేపు అనుభవం కావడానికి అభ్యాసం చేస్తున్నాము, సంకల్పాలు నడుస్తూ ఉన్నాయి, దాన్ని సమర్థ స్వరూపం అని అనరు. क्योंकि बाबा का आपको कहने के बाद उनको परमधाम से आने में टाइम लगता है ना, अपने मन बुद्धि को क्लीन करने में टाइम लगता है ना। सपोज वो बाजू में है, निरंतर है, तो टाइम लेने का जरूरत ही नहीं है। మరి బాబా పరంధామం నుంచి రావాలి అంటే మన మనసు బుద్ధిని క్లీన్ చేసుకోవాలంటే సమయం పడుతుంది. కానీ బాబా మన తోడే ఉన్నట్లయితే సమయం పట్టదు. और कभी कभी क्या होता है ना, आपको संकल्प नहीं रहता है, बाबा यूज करता ही रहता है, तब आपको पता चलता है बाबा ने तन को लिया है, मन को लिया है, पता चलेगा। అప్పుడు మనకు అనుభవం అవుతుంది బాబా మనది తీసుకున్నారు. ठीक, अभी कैसे पता चलेगा? ఇది ఎలా తెలుస్తుంది మనకు? और जो जितना स्मृति में रहते हैं उतना समर्थियों का अधिकार स्वतः ही प्राप्त करते हैं। ఎవరు ఎంత స్మృతిలో ఉంటారో అంత సమర్థత యొక్క అధికారాన్ని స్వతహాగా పొందుతారు. तो स्मृति क्या है? స్మృతి అనగా ఏమి? सब कुछ बाबा कर रहा है, बाबा का काम चल रहा है। అన్ని బాబా చేస్తున్నారు, బాబా యొక్క పని బాబా చేస్తున్నారు. सिर्फ आप ये देखिएगा बाबा वहां बैठा है कि नहीं बैठा है। కేవలం మనం అది చూస్తూ ఉండండి, బాబా అక్కడ కూర్చున్నాడా కూర్చోలేదా. किसी के घर में अंदर जाते हैं, ఎవరి ఇంట్లోకైనా మనం ప్రవేశించినప్పుడు उनके घर में बच्चे चुप है और माताएं चुप है, इसका मतलब घर का मालिक अंदर है। ఆ ఇంట్లో ఆడవాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు, పిల్లలు నిశ్శబ్దంగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఇంటి యజమాని ఇంట్లో ఉన్నారు అని. जैसे लौकिक में भी स्कूल में क्लासरूम में टीचर है तो बच्चे चुप रहेंगे। ఏ విధంగా అయితే లౌకికములో కూడా మనం స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో టీచర్ ఉన్నారు క్లాసులో అంటే పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉంటారు. टीचर बाहर गए तो టీచర్ బయటికి వెళ్ళారు అంటే सारा स्कूल में एक रूम से ही सारा साउंड आ जाएगा। మొత్తం స్కూల్లోకి ఒకే రూమ్ క్లాస్ రూమ్ నుండి శబ్దం వచ్చేస్తుంది. तो टीचर है तो जितना भी स्टूडेंट है ना, सारे स्टूडेंट का अटेंशन टीचर की तरफ ही रहेगा। టీచర్ ఉన్నారు అంటే పిల్లలందరి యొక్క అటెన్షన్ ఆ టీచర్ మీదనే ఉంటుంది. ऐसे ही आपका तन मन धन अटेंशन सेवा अनुभव सिर्फ बाप दादा की तरफ ही रहना चाहिए। అదే విధంగా మన తనవు మనసు ధనము సేవ శ్వాస సంకల్పం అన్ని బాప్దాదాతో వైపే ఉండాలి. बाप दादा की तरफ नहीं है तो क्या होगा? ఒకవేళ అవి బాప్దాదా వైపు లేవు అంటే అప్పుడేం జరుగుతుంది?
विकार आता है, चिंता आता है, रिश्तेदार आता है, लौकिक बच्चे आते हैं, पति आते हैं, फॉरेन आता है, वीसा आता है, पैसा आता है, यूक्रेन आता है, रशिया आता है, सब कुछ मानो सभी तरफ से क्या होता है ना, ऐसा मन बुद्धि संस्कार ऐसा फैला हुआ रहता है, बात ही मत पूछिएगा। అప్పుడు మన మనసులోకి వికారాలు వస్తాయి, ఇల్లు వస్తుంది, భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, వీసా వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఇవన్నీ రకరకాలన్నీ వచ్చేస్తాయి. मन इतना बांटा हुआ होगा, मन को कंट्रोल करना ही मुश्किल हो जाएगा। మనసుని మనం ఎంత పంచాము విస్తారంగా అంటే అప్పుడు మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. उसमें कोई प्रॉफिट नहीं है। ఇదేమి లాభం కాదు. ठीक है, जहां प्रॉफिट है वहां इन्वेस्टमेंट करना है। ఎక్కడ లాభం ఉంటుందో అక్కడ పెట్టుబడి పెట్టాలి. जहां स्मृति है वहां समर्थि है ही है। ఎక్కడ స్మృతి ఉంటుందో అక్కడ సమర్థత ఉండే ఉంది. अभी आप बताइए, आपको कमाई करना है कि खर्चा करना है? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు సంపాదన జమ చేసుకోవాలా, ఖర్చు పెట్టాలా? लौकिक के पीछे भागते हैं ना, पैसा 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 करके खुद भागते हैं, पति को बेचते हैं, बच्चों को भी बेचते हैं, पैसा लेकर आओ, पैसा लेकर आओ, पैसे लेकर आओ, पैसे के पीछे भागते हैं ना। లౌకికములో మనము ధనం కోసం పరిగెడుతున్నాం, భర్తను పరిగింప చేస్తున్నాము, పిల్లల్ని పరిగింప చేస్తున్నాము, డబ్బు తీసుకురండి అని. थोड़ा ही टाइम मिले तो खुद भी जॉब के लिए जाते हैं पैसे कमाने के लिए। ఇంకా కొద్ది సమయం లభించిందంటే మనం కూడా ఏదో పని చేసి డబ్బులు సంపాదిద్దామని వీళ్ళు కూడా పోతారు. तो वैसे ही आत्मा का कमाई परमात्मा में मन रखने से ही होगा। మరి ఆత్మ యొక్క సంపాదన పరమాత్ముడి పైన మనసు పెట్టినప్పుడు మాత్రమే జరుగుతుంది. परमात्मा के बिना कहाँ भी मन रखो, वहां आपको खर्चा है, एक्सपेंसेस है, जो भी इनकम खाली हो जाता है, इनकम नहीं आता है। పరమాత్ముడి మీద కాకుండా మనసుని మనము ఇంకా ఏ విషయాల్లో కానీ దేని మీద పెట్టినా సరే అక్కడ మనకు ఖర్చే అవుతుంది కానీ లాభం ఉండదు. याद रखिएगा, रूहानी कमाई के आधार पर स्थूल कमाई आएगा। గుర్తుంచుకోండి, ఆత్మిక సంపాదన అనుసారంగానే లౌకిక సంపాదన వస్తుంది. जैसे आपके पास पैसा है, आप बिल्डिंग खरीद कर सकते हो, व्हीकल खरीद कर सकते हो, गहने खरीद कर सकते हो, कपड़े को खरीद कर सकते हो, साधन को लेकर आ सकते हो। कैसे? स्थूल पैसा है तो। మీ దగ్గర స్థూలమైన ధనం ఉన్నట్లయితే ఇల్లు కొనొచ్చు, కారు కొనొచ్చు, నగలు కొనుక్కోవచ్చు, చీరలు కొనొచ్చు, ఇలా స్థూలమైన వస్తువులన్నిటినీ కొనవచ్చు ధనం ఉన్నప్పుడు. तो स्थूल धन के आधार से ये सभी साधन है ना। మరి స్థూల ధనము యొక్క ఆధారముతోటి ఈ వస్తువులన్నీ సమకూరాయి. तो स्थूल धन ऐसे फॉर्मेट में आपके साथ में साधन के रूप में आपके साथ में है। స్థూల ధనము ఒక ఫార్మాట్ రూపంలో మీ దగ్గర ఉన్నది, సాధనం రూపంలో. ऐसे ही स्थूल धन के लिए रीजन क्या है? మరి స్థూల ధనం కోసం కారణం ఏమిటి? ये रूहानी धन है। ఈ ఆత్మిక ధనము. तो अभी थोड़ा समय का जो कमाई से 84 जन्म में स्थूल धन भी आपको मिलेगा, स्थूल काम भी मिल जाएगा। ఈ ఆత్మిక ధనం మన దగ్గర ఉన్నట్లయితే మొత్తము 84 జన్మల వరకు స్థూల ధనం కూడా మన వెంట ఉంటుంది. लेकिन ये जो सीक्रेट हमको समझ में नहीं आ रहा है। ఈ ఆధ్యాత్మిక రహస్యం మనకు అర్థం కావాలి. इतना बिल्डिंग बना रहे हैं, आप देख रहे हो, एक सेकंड में गिर रहा है सारा बिल्डिंग, सारा कमाई चला जा रहा है। ఎంత పెద్ద పెద్ద బిల్డింగులు మనం కట్టించినా సరే అవన్నీ ఒక్క సెకండ్ లో కూలిపోతున్నాయి. అవన్నీ మనం కళ్ళతో చూస్తున్నాం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో. सपोज आपने वो बिल्डिंग बनाने में अपना समय पैसा सभी लगाया, बिल्डिंग चला गया, तो आप घर में रहेंगे तो आपको क्या चिंता रहेगा? మనం ఎంత ధనం పెట్టి ఆ బిల్డింగ్ కట్టించాము, మన కళ్ళ ముందే ఆ బిల్డింగ్ కూలిపోయింది, అప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? बिल्डिंग के कारण बीपी आ गया, शुगर आ गया, टेंशन आ गया, सब कुछ आज आपके पास कुछ है ही नहीं, सब चला गया। బిల్డింగ్ కారణంగా మనకి టెన్షన్ వచ్చింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, బిల్డింగ్ పోయింది, అనారోగ్యాలు వచ్చాయి. ठीक है, तो उस समय पश्चाताप करना पड़ेगा। ఆ సమయంలో అప్పుడు మనలో పశ్చాత్తాపం మొదలవుతుంది.
तब आपको बेहद का वैराग्य वृत्ति आएगा। అప్పుడు మనకు అనంతమైన వైరాగ్య వృత్తి వస్తుంది. वो किन लोगों को? लौकिक लोगों को। అది ఎవరికి? బయట లౌకికం వాళ్ళకి. लेकिन आपको ये ज्ञान बाबा इन एडवांस में दे रहे हैं, इसलिए आपको बेहद का वैराग्य अभी आना चाहिए। మనకు అడ్వాన్స్ గా బాబా ఈ జ్ఞానమంతా ముందుగానే ఇస్తున్నారు, కాబట్టి మనకు ఈ అనంతమైన వైరాగ్యం ఇప్పుడే రావాలి, ముందుగానే రావాలి. क्योंकि अंत में पश्चाताप नहीं होना चाहिए बच्चे, इसीलिए मैं आपको एडवांस में वार्निंग दे रहा हूँ। ఎందుకంటే అంతిమములో పిల్లలెవరూ కూడా పశ్చాత్తాపడకూడదు, అందుకనే తండ్రి ఇన్ అడ్వాన్స్ గా మనకు ముందే అన్ని తెలియజేస్తున్నారు. समय तो बहुत कम है, సమయం చాలా తక్కువగా ఉన్నది. मैं बट्टी के बारे में नहीं बता रहा हूँ, संगम युग का बात बता रहा हूँ। నేను బట్టి యొక్క సమయం గురించి చెప్పడం లేదు, సంగమ యుగం యొక్క సమయం గురించి చెప్తున్నాను. बहुत कुछ बीत गया, చాలా గడిచిపోయింది. बाबा के बच्चे बनने के बाद बहुत बीत गया। మనం బాబా పిల్లగా అయిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. अभी थोड़ा समय ही रह गया है, ఇప్పుడు చాలా కొద్ది సమయం మిగిలి ఉన్నది. इसलिए समर्थी स्वरूप बनो। అందుకని సమర్థ స్వరూపులుగా కండి. उसके पहले स्मृति स्वरूप बनो। దానికి ముందు బను. స్వరూపులుగా కండి. जहाँ स्मृति है वहां समर्थी है ही है। ఎక్కడ స్మృతి ఉంటుందో అక్కడ సమర్థ ఉండనే ఉంది. बाबा कर रहा है, यथार्थ बाबा ही कर रहा है, तो सफलता मिलता ही रहेगा, खुशी मिलती ही रहेगी। బాబాయే చేయిస్తున్నప్పుడు సఫలత లభించే ఉంది. तो आगे उसी स्थिति में रहना आपको अच्छा लगता है। ఇలాంటి స్థితిలో ఉంటే మీకు మంచిగా అనిపిస్తుంది. थोड़ी भी विस्मृति है तो व्यर्थ है। కొద్దిగా కూడా మిక్స్ అయింది అంటే వ్యర్థంలోకి వెళ్తాము. विस्मृति माना बाबा से आपने मन को हटाया तो समझ लीजिए व्यर्थ है। కొద్దిగా మనకు విస్మృతి కలిగిన అంటే బాబా నుండి కొంచెం మన మనసుని పక్కకు తప్పించినా సరే వ్యర్థంలోకి వెళ్ళిపోతాము. हाँ, भले उसमें खर्चा नहीं है लेकिन कमाई भी नहीं हो रहा है। ఆ వ్యర్థములో ఖర్చు లేదు, కానీ సంపాదన జరగదు. हाँ, अभी हमको क्या करना है? व्यर्थ बनना है कि समर्थ बनना है? మరి ఇప్పుడు మీరు ఆలోచించండి, మనం వ్యర్థంగా కావాలా సమర్థంగా కావాలా? क्योंकि 84 जन्मों का जो आपका जिंदगी है वर्तमान समय का कमाई के आधार पर है। 84 జన్మల యొక్క మన జీవితానికి ఆధారము వర్తమాన సమయం యొక్క సంపాదన. अभी जो जितना दुनिया को देंगे उतना दुनिया भविष्य में आपको रिटर्न देगी। ఇప్పుడు ఎంత మనం విశ్వానికి ఇచ్చినట్లయితే విశ్వం రేపు మనకు అంతగా బదులుగా ఇస్తుంది. आप पैसे नहीं देंगे तो अपार्टमेंट वाले बिल्डिंग नहीं देंगे, आप पैसा नहीं देंगे तो ग्रोसरी शॉप वाला आइटम नहीं देता है, आप पैसे नहीं देंगे तो एप्पल नहीं देता है। वैसे ही आप परमात्मा का शक्ति नहीं देंगे तो दुनिया क्यों रिटर्न देगा आपको अच्छाई? ఏ విధంగానైతే మనం డబ్బులు కడితేనే మనకు అపార్ట్మెంట్ ఇస్తాడు, మనం చిల్లర కొట్టుకు వెళ్తే సరుకులు కావాలంటే డబ్బులు చెల్లిస్తేనే చిల్లర కొట్టులో సరుకులు ఇస్తారు. అలాగే మనం యాపిల్ కొనాలంటే డబ్బులు ఇస్తే మనకు యాపిల్ ఇస్తారు. అదే విధముగా మనం విశ్వానికి ఇచ్చినప్పుడే విశ్వం మనకు తిరిగిస్తుంది. ठीक है, तो अभी जितना परमात्मा का शक्ति सारे दुनिया को देने के लिए निमित्त बनेंगे उसके आधार पर रिटर्न मिलेगा, क्योंकि ये कर्मा फिलॉसफी है। ఇప్పుడు మనం ఎంతగా పరమాత్ముడి యొక్క శక్తిని ఈ విశ్వానికి ఇవ్వడానికి నిమిత్తంగా అవుతామో అంతగా మనకు బదులు లభిస్తుంది. लेकिन जितना कमाई किया है सिर्फ आपको पता चलता है, ఎంత సంపాదన జరుగుతుందో అది మీకు మాత్రమే తెలుసు. एक दिन में कितना समय लगाते हो टेस्ट कीजिएगा। ఒక్క రోజులో మనం ఎంత సమయాన్ని ఇస్తున్నామో దాంతో తెలుస్తుంది మీకు. आईटी कंपनी वाले कमाई करने के लिए हर रोज 18 घंटा 20 घंटा लगा रहे हैं। సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు సంపాదన జమ చేసుకోవడానికి రోజుకి 18 గంటలు 20 గంటలు శ్రమ చేస్తున్నారు. और वो कमाई करने के लिए एजुकेशन के लिए भी 15-16 घंटा ट्यूशन के लिए टाइम वेस्ट कर रहे हैं। ఆ ఉద్యోగం సంపాదించుకోవడానికి చదువుకునే సమయంలో 12 గంటలు 10 గంటలు ట్యూషన్ కి వెళ్ళాల్సి వస్తుంది. लेकिन उससे कोई मतलब नहीं है, కానీ దానిలో ఎలాంటి లాభము లేదు. क्योंकि वो कुछ भी आप लेकर नहीं जा सकते हो, ఎందుకంటే అవన్నీ మనం తీసుకువెళ్ళేది లేదు. वो सभी माया है। అదంతా మాయా. जिंदगी जीने के लिए भोजन के लिए जितना चाहिए वो कमाई करो, वो बाबा मना नहीं करते हैं।
మనము జీవించటానికి ఆహారానికి ఎంత కావాలో అంత సంపాదించుకోవచ్చు. దానికి सच्चा బాబా ఎలాంటి అబ్జెక్షన్ చెప్పరు. सच्चा बात बताऊं, సత్యమైన విషయం చెప్పమంటారా? ओन बिल्डिंग से भी रेंटेड बिल्डिंग में रहना बहुत अच्छा है। సొంత ఇంట్లో ఉండటం కంటే అద్దె ఇంట్లో ఉండటం మంచిది. क्यों? ఎందుకు? बिल्डिंग गिर गया तो टेंशन आपका नहीं है ना, आप और एक बिल्डिंग रेंट में ले लो, आपको क्यों टेंशन आता है? బిల్డింగ్ కూలిపోతే మనకి ఎలాంటి చింత ఉండదు, మనం ఇంకో ఇల్లు అద్దెకి తీసుకుంటాం. ठीक है, इसीलिए जो भी ओन करने के लिए मत जाइएगा, उसमें समय मत गवाइएगा। అందుకని దేన్ని కూడా మనం సొంతం చేసుకోవటానికి ప్రయత్నించవద్దు. ठीक है, क्योंकि आप ही यहाँ रिश्तेदार हो तो आपका ओन क्या है यहाँ। మనం ఇక్కడికి అతిథులుగా వచ్చాము, మన సొంతం ఏమీ లేదు ఇక్కడ. इसीलिए रूहानी कमाई में ज्यादा अटेंशन रखो। అందుకని ఆత్మిక సంపాదనలో ఎక్కువ పెట్టండి. चाहे व्यर्थ संकल्प हो, चाहे बोल हो, कर्म हो, इसलिए बाप दादा सभी बच्चों को इसी दृष्टि से देखते हैं कि हर एक बच्चा स्मृति स्वरूप से समर्थ है। వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్థ విషయాలు, వ్యర్థ కర్మలు. అందుకనే బాప్ దాదా పిల్లలందరినీ ఉన్నా సరే ఇదే స్వరూపంలో చూస్తారు. పిల్లలు స్మృతి స్వరూపములు, సమర్థ స్వరూపులు. ठीक है, तो देख लीजिए कितना समय आपका मन बाप दादा के साथ में है। కాబట్టి చూసుకోండి ఎంత సమయం మన మనసు బాప్ దాదాతో ఉన్నది. उसके बिना कहाँ भी रखेंगे तो व्यर्थ ही है। బాబా మీద కాకుండా మన మనసుని ఇంక ఎక్కడ పెట్టినా సరే అది వ్యర్థమే. वो ऐसे क्यों करता है, ऐसे क्यों करता है, वो ऐसा नहीं करना चाहिए, ऐसा नहीं होना चाहिए, मेरा जिंदगी में ये गलत हो रहा है, ये जो भी सोचना है ये सभी व्यर्थ है। వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, నా జీవితం ఇలా ఎందుకైంది, ఇలా ఏం చేస్తున్నా నేను, ఇది ఎన్ని ఆలోచించడం కూడా వ్యర్థం యొక్క ఖాతానే. सब कुछ भूल जाओ और सिर्फ बाबा को बिठाओ और बाबा को कर्म करने के लिए फुल पावर दे दो, पावर ऑफ अटॉर्नी। అన్నింటిని మర్చిపోయి బాబా తోడుగా ఉండండి, బాబా ఫుల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వండి, ఆయన చేస్తాడు. अभी देखिए बाबा ने आपको जन्म दिया, पालना दिया, एजुकेशन दिया, क्या बाबा आपको सेफ लास्ट तक नहीं देखेगा क्या? उतना भरोसा नहीं है बाबा के ऊपर आपको? బాబా మనకు జన్మనిచ్చారు, చదువు చెప్పారు, యోగం నేర్పించారు, మరి చివరి వరకు బాబా మనల్ని సురక్షితంగా ఉంచుతాడు అన్న నమ్మకం మనకు కలగటం లేదా? बाबा ने कहा है जो सच्चे बच्चों को 3 टाइम का भोजन, रहने के लिए जगह मेरा गारंटी है। బాబా మనకు వరం కూడా ఇచ్చారు, నా సత్యమైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి 3 పూటల భోజనము, ఉండటానికి వసతి అంతిమం వరకు కల్పిస్తాను. बाबा ने ये नहीं कहा मैं एसी कार दिलाऊंगा, बिल्डिंग दिलाऊंगा, ये गारंटी बाबा ने नहीं दिया। బాబా ఈ గ్యారెంటీ ఇవ్వలేదు, నేను మీకు ఏసీ కార్ ఇస్తాను, ఏసీ బిల్డింగ్ ఇస్తాను. ठीक है, शरीर निर्वहन के लिए जितना चाहिए वो बाबा का गारंटी है। శరీర నిర్వహణ కోసం ఎంత కావాలో అంత బాబా యొక్క గ్యారెంటీ ఉన్నది. लेकिन उसके पहले अपने शरीर को ईश्वरीय कार्य में समर्पित करना बहुत 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 जरूरी है। దానికి ముందు మన శరీరాన్ని, మనసుని అన్నింటినీ ఈశ్వరీయ కార్యము కోసము సమర్పణ చేయటము చాలా చాలా అవశ్యము. तो अपने को चेक कीजिएगा, मैं व्यर्थ कितना कर रहा हूँ, समर्थ कितना कर रहा हूँ। కాబట్టి మనకు మనమే చెక్ చేసుకోవాలి, నేను వ్యర్థములో ఎంత ఉంటున్నాను, సమర్థములో ఎంత ఉంటున్నాను. जब समर्थ में है आपको कमाई का एहसास होता है, माना नेक्स्ट लेवल का योग का अनुभव होता है। మనం సమర్థములో ఉన్నట్లయితే నెక్స్ట్ లెవెల్ యొక్క యోగము యొక్క అనుభూతి జరుగుతూ ఉంటుంది. और निरंतर बाबा के साथ में ही रहते हैं, वो रहना ही आपको अच्छा लगता है। నిరంతరం బాబాతో ఉంటే మనకు మంచిగా అనిపిస్తుంది. स्थिति डाउन हो रहा है, इसका मतलब क्या हो रहा है? पैसा खाली हो रहा है, एम्प्टी हो रहा है। మన స్థితి తగ్గిపోతుంది అంటే మన శక్తి ఖర్చు అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. ठीक है, तो माया भी व्यर्थ के लिए ज्यादा फोर्स रहता है, वो बहुत फास्ट वो पैसा चला जाता है। మాయ కూడా వ్యర్థాన్ని చాలా ఫోర్స్ తో తీసుకొస్తుంది. अपने नजदीक वालों का, रिश्तेदारों में तबीयत ठीक नहीं रहना, टेंशन आना, समस्या आना और तबीयत में प्रॉब्लम आना, ऐसे बहुत फास्ट क्या होता है ना, वो एनर्जी भी चला जाता है। మన సంబంధికులకు అనారోగ్యం బాగలేకపోవటము, ఏదో ఒకటి సమస్య వచ్చి మన శక్తిని
చాలా త్వరగా ఖాళీ చేస్తుంది. मोह रहता है, लोभ रहता है, अहम भाव आता है, ये कारण जो भी कमाई के है ना 1 सेकंड में चला जाता है. మోహం ఉంటుంది, లోభం ఉంటుంది, అహంభావం ఉంటుంది. ఈ కారణాల వల్ల మనం ఎంతైతే సంపాదన జమ చేసుకున్నామో ఆ సంపాదన అంతా ఒక్క క్షణంలో మాయమైపోతుంది. जैसे कि परोसने के लिए बहुत अच्छा खीर बना के रखा है, ఎలాగంటే మనం మంచిగా ఖీర్ తయారు చేసి పెట్టాము, बनाने के लिए बहुत दिन हो गया है, తయారు చేయడానికి बहुत समय हो गया है, చాలా సమయం అయిపోయింది. उसको खराब करने के लिए एक लाइम है ना, इसको लेकर आके ऐसे क्या करो, थोड़ा सा उसमें ड्रॉप करो तो क्या होगा, खराब हो जाएगा. దాన్ని పాడు చేయడానికి కేవలం ఒక నిమ్మ దెబ్బ తీసుకొని ఒక్క చుక్క డ్రాప్ అందులో పిండితే వెంటనే అంతా పాడైపోతుంది. खराब होने में 1 सेकंड काफी है, పాడైపోవడానికి ఒక్క సెకండ్ చాలు. बनाने के लिए टाइम लगता है. మరి తయారు చేయడానికి సమయం పడుతుంది. अभी दोनों होने का समय अभी है. రెండు జరిగే సమయం ఇదే. ఇప్పుడు आप बना भी सकते हो, खराब भी कर सकते हो. మనం తయారు చేసుకోవచ్చును, పాడు కూడా చేసుకోవచ్చును. चॉइस आपके हाथ में है. చాయిస్ మన చేతిలో ఉంది. बाबा के साथ में रहेंगे तो समर्थ, लौकिक शरीरधारी की तरफ रहेंगे तो व्यर्थ. బాప్దాతో పాడుగా ఉన్నట్టు సమర్థము, లౌకిక పరివారం వాళ్ళతో ఉన్నట్టు వ్యర్థం. बाबा इतने क्लियरली कह रहे सिर्फ परमात्मा के साथ रहना ही समर्थ है. इवन यहाँ तक बाबा कहते हैं परमात्मा के बिना और कोई आत्मा के प्रति और कोई चीज के प्रति मन रखना ये भी व्यर्थ है. బాబా క్లియర్ గా అర్థం చేయిస్తున్నారు, మన మనసుని ఒక్క పరమాత్ముడితో పాటుగా ఉంచటమే సమర్థము. उसके ఇతరులు साथ ఎవరితో పాటు ఉంచినా సరే అది వ్యర్థము. इसके साथ बाबा ने और एक सीक्रेट बताया. దీనితో పాటుగా బాబా ఇంకొక రహస్యాన్ని కూడా చెప్తున్నారు. जितना आप दुनिया को देते हो उतना रिटर्न तो आता ही है. మనం ప్రపంచానికి ఎంత ఇస్తున్నామో దానికి బదులుగా మనకు లభిస్తుంది. लेकिन जिस भावना से भक्त आपको पूजा करते हैं उसके आधार भी आज का आपका स्मृति स्वरूप ही है. భక్తులు ఏ ఆధారముతో ఏ భావనతో మిమ్మల్ని పూజిస్తున్నారో దానికి కూడా ఆధారము వర్తమాన స్థితియే. आज तक भी अपना सिमरन भक्तों द्वारा सुन रहे हैं. ఇప్పటికి కూడా భక్తుల ద్వారా మీ యొక్క మహిమను వింటున్నారు. अपने स्मृति में लाया मेरा बाबा, तो भक्त आत्मा भी यही सिमरन करते हैं, मेरा इष्ट देव व देवी. మీరు ఎప్పుడైతే హృదయములోకి నా బాబా అని స్మృతిని తీసుకొస్తారో అప్పుడు మీ భక్తులు కూడా నా ఇష్ట దేవత అని అంటారు. जैसे आपने अति प्यार से दिल से बाप को याद किया, उतना ही भक्त आत्माएं आप इष्ट आत्माओं को दिल से अति प्यार से याद करते हैं. మీరు ఎంతగా బాబాని హృదయపూర్వకంగా జ్ఞాపకం చేస్తారో ప్రీతితో, భక్త ఆత్మలు కూడా మిమ్మల్ని ఆ విధముగా అంతే హృదయపూర్వకంగా ప్రేమగా జ్ఞాపకం చేస్తారు. आप मतलब का याद करेंगे तो भक्त भी मतलब का ही याद करेंगे. మనము ఏదో ఒక కోరిక పెట్టుకొని సమయం కోసం జ్ఞాపకం చేసినట్లయితే మన భక్తులు కూడా అలాంటి పూజలే మనకు చేస్తారు. आप भगवान के आगे जाके बिजनेस करेंगे तो भी वो भी बिजनेस करने के लिए आएंगे. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేసినట్లయితే వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి వ్యాపారమే చేస్తారు. बाबा ये करके दे दो ना, हम इतना दे देंगे, वो करके दे दो ना, हम ऐसा दे देंगे. బాబా నాకు ఈ పని చేసి పెట్టండి, మీకు ఇంత ఇస్తాను అని మనం ఇక్కడ బాబాతో వ్యాపారం చేసినట్లయితే అక్కడ మన విగ్రహాల ముందు మన భక్తులు కూడా అలాగే మొక్కుంటారు. ठीक है, अभी आपको डिसाइड करना है आपको क्या करना है. కాబట్టి ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి మీరు ఏం చేయాలి. तो बाबा कहते बच्चे 84 जन्मों को सब दिल का प्यार इसमें ही आधारित है. 84 జన్మలకి ఇక్కడే ప్రేమతోటి మనం కార్యాన్ని చేయాలి. जो आगे वाले आत्मा से प्यार मिलता है ना, भक्तों का जो गायन मिलता है ना, पूजन मिलता है ना, पंच तत्वों से जो भी सुख मिलता है सबके लिए कारण बाबा का शक्ति है. ఇప్పటి భక్తులకి ఏదైతే పూజ చేయటం వల్ల మహిమ చేయటం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయో, సుఖము శాంతి లభిస్తుందో అది కూడా పరమాత్ముని యొక్క శక్తియే. याद रखिएगा, గుర్తుంచుకోండి.
आपके बच्चे आपके पति प्यार करते हैं ना, इसका भी कारण बाबा का प्यार ही है। మీ పిల్లలు మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంటే దానికి కూడా కారణము బాబా యొక్క ప్రేమయే. आम का जो स्वीट अच्छा लगता है ना, उसका भी कारण परमात्मा शक्ति है। మీరు ఏదైతే స్వీట్ తయారు చేశారో అది చాలా మంచిగా అనిపిస్తుందంటే దానికి కూడా కారణము పరమాత్మ యొక్క శక్తియే. मैंगो मैंगो का सीजन आता है ना, आपको अच्छा आम मिलता है ना, वो टेस्ट आता है ना, वो टेस्ट का भी कारण वर्तमान समय का बाबा का शक्ति देने का ही रीजन है। ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ వస్తుంది కదా, మామిడి పండ్లు చాలా మంచిగా చాలా రుచిగా ఉంటాయి. ఆ రుచి ఏదైతే ఉన్నదో అది కూడా బాబా యొక్క శక్తి వల్లనే వస్తుంది. इतना सब कहने के बावजूद भी आपको क्यों समझ में नहीं आ रहा है? बच्चे मुझे याद करो याद करो याद करो, क्यों समझ में नहीं आ रहा है? నేను ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నన్ను జ్ఞాపకం చేయండి, నన్ను జ్ఞాపకం చేయండి ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటున్నావా? दिन में एक आधा घंटा सब कुछ भूल कर बाबा को याद करने को नहीं आता है और लक्ष्मी नारायण चाहते हो तो कहां से मिलेगा? రోజు మొత్తం మీద పూర్తిగా మిమ్మల్ని మీరు మర్చిపోయి ఒక్క అరగంట నన్ను జ్ఞాపకం చేయలేకపోతే మీకు లక్ష్మీనారాయణ పదవి ఎక్కడి నుంచి వస్తుంది? सत्य और झूठ को समझो, पहचानो। సత్యాన్ని అసత్యాన్ని గుర్తించండి. आप जितना भगवान को प्यार करते हो उतना दुनिया आपको प्यार करती है। మీరు ఎంతగా పరమాత్మని ప్రేమిస్తారో ప్రపంచం మిమ్మల్ని అంతగా ప్రేమిస్తుంది. इसलिए बाबा ने कहा स्व परिवर्तन। అందుకనే బాబా అంటారు స్వపరివర్తన. लेकिन हम क्या करते हैं? पति प्यार नहीं करते हैं, बच्चे प्यार नहीं करते हैं, वो विघ्न डालते हैं, ऐसे करते हैं। उनका गलती नहीं है, गलती हमारा है। మనమేమంటున్నామంటే భర్త ప్రేమించట్లేదు, పిల్లలు ప్రేమించట్లేదు అంటున్నాం. తప్పు ఎక్కడ మన దగ్గరే ఉంది. आप ब्राह्मण आत्माओं में भी कोई दिल के स्नेह संबंध से याद करते हैं और दूसरे दिमाग द्वारा नॉलेज के आधार पर संबंध को अनुभव करने का बार बार प्रयत्न करते हैं। బ్రాహ్మణ పిల్లని మీలో కూడా కొంతమంది హృదయపూర్వకముగా జ్ఞాపకం చేసే పిల్లలు ఉన్నారు. కొంతమంది ఏమో బుద్ధి యొక్క ఆధారముతోటి జ్ఞానముతో జ్ఞాపకం చేసేవారు ఉన్నారు. वो लोग क्या करते हैं? बार बार याद करने का प्रयत्न करते हैं। బుద్ధితో జ్ఞాపకం చేసేవారు మాటి మాటికి బాబాని జ్ఞాపకం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. और दिन वाले प्रयत्न ही नहीं करते हैं। మరి హృదయంతో చేసేవారికి ప్రయత్నం చేయాల్సిన పని లేదు. ఎందుకు? ఎందుకు? क्यों? ఏమిటి? डिफरेंस ये है, दिल वालों के लिए उनको बाबा को याद करने का जरूरत नहीं है, बाबा ही उनको याद करेगा। ఎందుకంటే హృదయపూర్వకంగా చేసేవారికి బాబానే వాళ్ళని జ్ఞాపకం చేస్తారు. ज्ञान के आधार पर आपको बाबा को याद करना पड़ता है। జ్ఞానం యొక్క ఆధారంతో ఉన్నవాడు మనమే ఆయన్ని జ్ఞాపకం చేయాలి. अभी आप डिसाइड करो आपको किस युगादि मनाना है। మరి ఇప్పుడు మీరు డిసైడ్ చేసి నిర్ణయించుకోండి మనం ఏ గ్రూప్ లో ఉండాలి, किस युगादि को सेलिब्रेशन करना है। మరి ఏ ఉగాదిని మనం జరుపుకోవాలి. इतना साल तक हमने क्या किया? बाबा को पहचान लेकर हम बाबा को याद करने का युगादि मना दिया। ఇంత సమయం మనం ఏం చేశామంటే బాబాని తెలుసుకొని ఉగాది జరుపుకుంటూ వచ్చాం. बाबा को याद करने का युगादि मनाया। బాబాని జ్ఞాపకం చేయడానికి యుగాది జరుపుకున్నాం. अभी से क्या युगादि मनाना है? మరి ఇప్పటి నుంచి ఏమి యుగాది జరుపుకోవాలి? बाबा मुझे याद कर रहा है, బాబా నన్ను జ్ఞాపకం చేయాలి, बाबा उसका तन यूज कर रहा है, బాబా నా శరీరాన్ని ఉపయోగించుకోవాలి. उसका तन मेरा नहीं, बाबा उसका तन यूज कर रहा है, उसका मन यूज कर रहा है, उसका सेवा कर रहा है। బాబా తన శరీరాన్ని తను ఉపయోగించుకుంటున్నారు, తన మనసును తను ఉపయోగించుకుంటున్నారు, తన ధనాన్ని తను ఉపయోగించుకుంటున్నారు. इतना साल भी आप बाबा के साथ में ही थे, ఇన్ని సంవత్సరాలు మనం బాబా తోడుగానే ఉన్నాం, संगम युग में ही थे, సంగమ యుగంలోనే ఉన్నాం. लेकिन समय के अनुसार अभी फॉर्मूला चेंज हो गया है। ఇప్పుడు సమయం అనుసారముగా విధి మారుతుంది. ठीक है, अभी आप डिसाइड कीजिएगा, ఇప్పుడు మీరు చూడండి, आपको डिसाइड करना है మీరు నిర్ణయించాలి कि किस फॉर्मूला को अपनाना है। ఈ సీక్రెట్ ఫార్ములాని మీదిగా చేసుకోవాలి. ठीक है, तो ओल्ड फार्मूला लेना है कि नया फार्मूला लेना है, आप डिसाइड करना है।
మరి ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి, మీకు కొత్త విధి కావాలా, పాత విధి కావాలా? लेकिन वो नया विधि इतना इजीली नहीं मिलता है, కానీ కొత్త విధి అంత సహజముగా లభించదు. उतना समय देना पड़ता है, उतना साधना అంత करना సమయం पड़ता ఇవ్వాలి. है। ठीक है, इसीलिए उस विधि के लिए అందుకని ఆ విధి కోసము मैं और मेरा सब बाबा को भोग रखना पड़ता है। నేను నాది అనేది బాబాకి భోగ్ పెట్టండి. हाँ, अभी हम क्या करेंगे, आगे का 15 मिनट सब कुछ बाबा को समर्पण कर देंगे। ఇప్పుడు మనం 15 నిమిషాలు ఏం చేద్దామంటే మొత్తం బాబాకి అర్పణ చేసి కూర్చున్నాము. ठीक है, तन मन धन जन जीवन भोजन जो भी सब कुछ भगवान को अर्पण कर देंगे। తనవు మనసు ధనము జనము భోజనం అన్నింటిని బాబాకి సమర్పితం చేసి కూర్చున్నాము. सारा जीवन बाबा को अर्पण करेंगे। మొత్తం జీవితాన్ని బాబాకి అర్పణ చేసి కూర్చున్నాము. ऐसे नया युग का आदि इस सेकंड से स्टार्ट करेंगे। ఆ విధముగా కొత్త యుగము యొక్క ఆరంభాన్ని ఈ క్షణము నుండి ప్రారంభిద్దాము. ठीक है, अच्छा, ओम शांति। మంచిది. ఓం శాంతి.